ఇవాళ మేడిగడ్డకు జస్టిస్ పిసి ఘోష్ 2 రోజుల పర్యటన, తర్వాత హైదరాబాద్ లో ఇరిగేషన్ ఆఫీసర్లతో మీటింగ్. ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇది కూడా రాజకీయమే. ఒక నిమిషం, ఎట్లా రాజకీయం అంటే ఇక్కడ రైతు భరోసాని ఇక్కడ ఇచ్చుకున్నాడు, దీనికి అనుగుణంగా మళ్ళీ ఇక్కడ ఇచ్చుకున్నాడు. అంటే దీనికి లింక్ ఏంది అనుకోవచ్చు. ఇక్కడ రైతులను మభ్య పెడతాను, రైతులను మభ్య పెట్టి ఆ ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ను పట్టుకోపోతున్నాం, మేడిగడ్డలో జరిగింది చాలా పెద్ద కేసు, అది పట్టుకోపోతున్నాం అని మళ్ళా ఈ ఎలక్షన్లలో ప్రలోభ పెట్టేలా ఇక్కడ ఈ తతంగం నడుపుతాను, ఇక్కడ ఈ తతంగం నడుపుతాను. ఈ తతంగం ఎన్నికల కోసమే తప్పించి తెల్లారి నుండి జూన్ 4 తర్వాత మేడిగడ్డ కనబడది, నువ్వు గమని రైతు భరోసా కనబడేది. నిన్న మొన్న లేదు ఈ కేసు, ఇది లేదు, నిన్న మొన్న ఇది లేదు, ఇది లేదు. ఈ 4 కావాలని బీఆర్ఎస్ ని కార్నర్ చేయడానికి వేసుకొచ్చారు. ప్రభాకర్ రావుది కానీ, కవితది కానీ, రైతులది కానీ, మేడిగడ్డది కానీ. కాబట్టి ఇదంతా ఏంటంటే బీఆర్ఎస్ కు ఇమేజ్ పెరుగుతుంది, బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తున్నారు, ఓటర్లు మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలనుకుంటున్నారు అనే ఆలోచనకి ఎప్పుడైతే వచ్చిందో ఇక మళ్ళా ప్రజల మైండ్ మార్చడానికి ఒకటేమో ఫోన్ ట్యాపింగ్ అంటారు, రైతు బంద్ అంటారు, కవిత కేసు అంటారు, మేడిగడ్డ అంటారు. ఇవన్నీ కూడా ఎలిగేషన్లు పెట్టి కేసీఆర్ పార్టీని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం అన్నట్టు. ఇక ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తాం, అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టినాం సిపి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ప్రారంభమే, ఇంకా చాలా ఉంది. పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నాం. కేసులో అధికారులున్నా లీడర్లు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని వెల్లడి. అసలు ఆధారాలు ఏడున్నాయి. అయితే ఇక్కడ మరి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈయనకు సంబంధించి సిపి శ్రీనివాస్ రెడ్డి గారు అంటాను, ఇది ఓన్లీ సేమ్ మోడీ లెక్కనే, ఇది ట్రైలర్ మాత్రమే, చాలా ఆధారాలు ఉన్నాయంటాను. ఆధారాలు ఉంటే బయట పెట్టమని హరీష్ రావు అంటాను, ఆధారాలు ఉంటే బయట పెట్టి లోపటేయరని కేసీఆర్ అంటాను, ఆధారాలు ఉంటే పట్టుకోరని కేటీఆర్ అంటాను. ఆధారాలు ఉన్నాయని తెలిసినప్పుడు, చేతులనే పెట్టుకున్నప్పుడు ఇంకెందుకు చూస్తాను? ఏమన్నా అయ్యగారి దగ్గరికి పోయి ముహూర్తం పెట్టుకొని ఎప్పుడు పట్టుకోవాలని చూస్తానులా? అది రేపు ఓట్లనంగా లేకపోతే ఎల్లుండి, ఎల్లుండి ఓట్లనంగా, ఓట్లు కలిసి వచ్చేదానికి ఇది పెద్ద సంచలనాత్మకం చేయడానికి అవుతానులా. ముహూర్తాలు పెట్టుకోవాలా? మీరేమన్నా ఆధారాలు ఉన్నాయన్నాక, దొంగ ఎక్కడ ఉన్నాడో తెలిసినాక, దొంగకు తెలిసిన సమాచారం తెలిసినాక పోయి పట్టుకొని లోపలేయాలి. కానీ ఈ డ్రామాలేంది? దీన్ని 6 రోజుల పాటు సాగదీస్తారు. దీన్ని సాగదీసుకుంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పట్టుకో. ఆధారాలు ఉన్నాయి, పట్టుకో. ఆధారం దొరికినాక దొంగను పట్టుకోడు ఎవడన్నా. అన్ని లంగ ముచ్చట్లు, లంగ కథలు. ఇది వెలుగుని స్టంట్, ఇది వెలుగు పేపర్ స్టంట్. ఇక్కడ సిపి శ్రీనివాస్ రెడ్డి అన్నడో లేడో కానీ ఇది వెలుగుని స్టంట్. ఇది